చూపిస్తావంటే చేయి చూపిస్తావేంటి సూర్య? ఇవాళ నేను శ్యామ్కి ఇవ్వబోయే గిఫ్ట్ ఇది. అర్థం కాలేదు సూర్య గారు. లవ్వర్స్ మీకు అర్థం కాకపోవటం ఏంటి? అంటే నీ హ్యాండ్ తో శామ్ వదిన హ్యాండ్ ని. ఎస్, యు గాట్ ఇట్. ఎస్, ఇవాల్టితో శ్యామ్కి నాకు మధ్య జరుగుతున్న క్యాట్ అండ్ మౌస్ ఆటకి క్లైమాక్స్. ఇన్నాళ్లుగా పెద్ద సమస్యగా తయారైన దీనికి ముగింపునివ్వబోతున్నాను. తను నన్ను చూసి నేను తన్ను చూసి బాధపడ్డాం ఇక మీదట కంటిన్యూ కాకూడదు. శ్యామ్ అంత పెద్ద కొండ మీద నుంచి పడిపోవటం నేను తట్టుకోలేకపోయాను. మీ అందరికీ నేను ఎలా కనిపిస్తున్నా, నాలో మాత్రం నేను చెప్పుకోలేని వేదనని అనుభవిస్తున్నాను. నిజం చెప్పాలంటే శ్యామ్కి అలా యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి నాలో ధైర్యం నశించింది, తెగింపు మొదలైంది. ఇక తనకి ఏమైనా నేను భరించలేను, తన మనస్సు గాయపరచలేను. అందుకని ఇవాళ అందరి ముందు శ్యామ్ చెయ్యి పట్టుకొని నా లైఫ్ పార్ట్నర్ శ్యామ్ అని చెప్తాను. మంచి నిర్ణయం సూర్య. అవును సూర్య గారు, మనసులు కలిసి మనుషులు ఎదురెదురుగా తిరుగుతూ దగ్గర కాలేకపోతున్నామనే బాధ అనుభవించిన వాడిగా నేను చెప్తున్నాను. మీ నిర్ణయం చాలా కరెక్ట్. మరేమనుకుంటున్నారు బావగారు? మా అన్నయ్య అంటే డెసిషన్ లేట్ గా ఉండొచ్చు, బట్ లేటెస్ట్ గా ఉంటుంది. కానీ సూర్య, ఏంటక్క, ఏంటి నీ డౌట్? నానమ్మ ఏమంటుందో సూర్య? ఒకవేళ నానమ్మ ఒప్పుకున్నా పిన్ని ఏమంటుందో? అవునన్నయ్య, పిన్ని ఆ సామాన్య పిచ్చిలో ఉంది. కాబట్టి సూర్య, ఏం చేసినా బాగా ఆలోచించి చెయ్యి. ఎస్, ఈ అటెంప్ట్ మిస్ అవ్వకూడదు సూర్య గారు. అన్నీ ఆలోచించి శ్యామ్ చెయ్యి వదలకుండా పుట్టుకోవాలని నిర్ణయానికి వచ్చాను. నానమ్మ నా నిర్ణయాన్ని కాదన్నదనే నమ్మకం ఉంది. ఇక అమ్మ విషయం అంటారా, కాళ్ళు పట్టుకునైనా ఒప్పిస్తాను. That is impossible, Surya. ఏంటి, ఆ సమంత చెయ్యి పట్టుకుంటావా? దాన్ని పెళ్లి చేసుకుంటావా? అబ్బా, దాన్ని నీ లైఫ్ పార్ట్నర్ చేసేసుకుందామని? టెన్షన్ లో ఒకదానికి ఒకటి చెప్తావు గానీ నేనున్నాగా చెప్పడానికి, సరేనా? మరేం లేదు పిన్ని, శామ్ షూస్ ఎవరో కాల్ చేశారని శామ్ బాధపడుతుంది కదా, అందుకని శామ్ మూడ్ చేంజ్ చేసి తనని హ్యాపీ మూడ్ లోకి తీసుకురావడానికి సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేశాను నేను. మేం మాట్లాడుకున్న మాటలన్నీ విని ఓర్వలేక పరిగెత్తుకుంటూ వచ్చింది పిన్ని. వాళ్ళ శామ్కి ఏదో పార్టీ ఇస్తే మధ్యలో నీకేమైంది సామాన్య? అది కాదంటీ. బా చాలే ఊరుకో. చంద్రకి శామ్ అంటే ఎంతో అభిమానం కాబట్టి తనని సంతోష పెట్టడానికి మొట్టమొదటిసారి పార్టీ ఏర్పాటు చేస్తుంటే మధ్యలో నీ ఏడుపెందుకు? అంతే కదా ఆంటీ, అసలు అక్కడ జరిగింది ఒకటి, సూర్య అన్నది ఒకటి, ఇక్కడికి వచ్చి చంద్ర చెప్తుంది ఇంకోటి. అబద్ధాలు ఆడితే మా అమ్మ మాట ఎలా ఉన్నా మా పిన్నికి అస్సలు ఇష్టం ఉండదు. హే, అబద్ధాలు చెప్తుంది నువ్వా నేనా? అయ్యో అయ్యో అయ్యో, ఏంటిది సామాన్య? పార్టీకి నువ్వు కూడా రావద్దని అనడం లేదు కదా. ఎవరికి పార్టీ ఇస్తే నాకేంటి? ఇక్కడ మ్యాటర్ అది కాదంటే. సూర్య ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? సూర్య ఏమన్నాడు? మా అన్నయ్య పార్టీకి పిలిచాము వస్తా అన్నాడు, అంతే కదా? అది కాదు. మరి ఇంకేంటి? సూర్య నన్ను అన్నయ్య ఏంటి? నువ్వు ఇలా బిహేవ్ చేస్తే పార్టీకి ఎవరు పిలుస్తారు? నువ్వు నోరు ముస్తావా? ఎందుకు ముయ్యాలి? అంటే అసలు జరిగింది అది కాదు. ఇంకేం జరిగింది? మాట్లాడకుండా ఉండలేవా?
అసలు అవతల వాళ్ళు మాట్లాడుకునే మాటల్ని చాట్ నుంచి వినే నీలాంటి దాన్ని చెప్పు పెట్టి కొట్టాలి. యూ మేనర్లెస్ లేడీ. ఆంటీ సారీ, నేను నోర్మై. ఇప్పుడు దీనికి ఉంది. అది కాదా ఆంటీ. మాట్లాడావంటే చంపేస్తాను. ఊరుకుంటుంటే మరి రెచ్చిపోతున్నావు. అయినా సహించానని భరించానని చివరికి నన్నే కొడతావా? ఆంటీ నేను కొట్టాలనుకుంది మిమ్మల్ని కాదు. అంటే నన్ను కొట్టాలనుకున్నావా? ఆంటీ నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఇక అర్థం చేసుకునే స్థాయి దాటిపోయింది. రే చంద్ర, శామ్కి పార్టీ ఇవ్వండిరా. చాలా ఘనంగా ఇవ్వండి. ఒక్కొక్కళ్ళకి కళ్ళు బయర్లు కమ్మేలా ఘనంగా పార్టీ ఇవ్వండి. ఈ విషయంలో నా పూర్తి అంగీకారం సహకారం ఉంటుంది. చేయండి, పార్టీ వైభవంగా చేయండి. అక్క నువ్వు నేను కూడా పార్టీకి వెళ్దాం. అలాగే చెల్లి, నువ్వు ఎలా అంటే ఈ అక్క అలా. రే చంద్ర, ఇంకా ఇక్కడే ఉన్నావేంట్రా? వెళ్ళి ఏర్పాట్లు చూడు. శామ్ పార్టీకి బాగా ఏర్పాట్లు చూడు. సూర్యుని కూడా రమ్మనని చెప్పు. నేను కూడా వస్తున్నానని చెప్పు. బాగా సంతోషిస్తాడు. వెళ్ళరా అక్క. పదక్క, మన అరేంజ్మెంట్స్ మనం చేద్దాం. అప్పుడప్పుడు ఇండియా బుర్రతో ఆలోచించడం, ఆచరించడం నేర్చుకో. నీకెంత చెప్పినా అర్థం కాదు. ఆంటీ మీరు చేస్తుందేం బాలేదు. చూడు సామాన్య, నేను చెప్పాల్సింది చెప్పాను. అలాగే నా కొడుకు సూర్య పేరు ఎత్తద్దని కూడా చెప్పాను. ఇంకేం నాతో మాట్లాడాల్సింది లేదు. నువ్వు వెళ్ళు, నేను పార్టీకి రెడీ అవ్వాలి. వెళ్ళు. ఏంటంటీ తప్పంతా ఏదో నేను ఒక్కదానే చేసినట్టు, నేను అన్నెసెసరీ డ్రామా క్రియేట్ చేస్తున్నట్టు, మీరేం చెయ్యనట్టు, ఏ నాటకాలు ఆడనట్టు మాట్లాడుతున్నారేంటి? ఏంటి? నేను నాటకాలు ఆడుతున్నానా? కాదా? మీరే నాటకం ఆడలేదా? మొత్తంటే మాట్లాడుతున్నావా? నేను నాటకాలు ఆడటమేంటి? ఆంటీ ఎందుకు ఈ మాటలు? మీరాడిన హార్ట్ అటాక్ డ్రామా నాకు తెలియదు అనుకుంటున్నారా? నాకంతా తెలుసు. ఏంటి నువ్వు అనేది? సూర్య మీ మాట వినడని, సమంతని మర్చిపోడని, ఎలాగైనా సూర్యని సమంతకి దూరం చేయాలని ఆ రోజు మీరు గుండె నొప్పని డ్రామా చేయటం అబద్ధమా ఆంటీ? చెప్పండి, అది అబద్ధమే కదా? పిచ్చిగా మాట్లాడుకో. అదే అబద్ధం ఏంటి? అదే నిజం. దానికోసమేగా నేను మా వారితో ట్రీట్మెంట్ కోసం కొంతకాలం ఇంటికి దూరంగా ఉన్నాను. ఆంటీ మీ మాటలు, ఈ నాటకాలు ఇంట్లో వాళ్ళందరూ నమ్మచ్చు, కానీ ఈ సామాన్యని నమ్మించటం, మోసం చేయటం మీ వల్ల కాదు. ఆహా, ఇంకా ఎందుకు ఆంటీ ఈ మాటలు? ఆ రోజు అప్పటి వరకు హెల్దీగా ఉన్న మీకు అంత సడన్ గా హార్ట్ అటాక్ ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? నాకు ఆ రోజే ఈ విషయంలో డౌట్ వచ్చింది. కానీ నేను ఆ విషయాన్ని అప్పుడు గాని ఆ తర్వాత గాని ఎందుకు రేస్ చేయలేదో తెలుసా? మీరు ఆ డ్రామా ఆడింది నా కోసమని, నన్ను సూర్యని ఒకటి చేయడానికని అర్థం చేసుకున్నాను కాబట్టి.